आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటిండియా న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామ శివారులో గిరిజనులు తమకు రెవెన్యూ పట్టాలు ఇచ్చిన దాంట్లో సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు తమ భూముల్లో బీ పంటలను వేశారని, సుమారు 100 ఎకరాల్లో ఉన్న పంటలను ట్రాక్టర్లతో దున్ని గిరిజన హక్కులను కాలరాశారని మాదిగ హక్కుల పోరాట నాయకుడు మందకృష్ణ మాదిగ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూములు ఇస్తామని పట్టాలిచ్చిన భూములను అటవీశాఖ అధికారులు ధ్వంసం చేస్తుంటే ఊరుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హమ్మాజీపేట చత్రునాయక్ తండాలో గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న పంట పొలాన్ని అటవీశాఖ అధికారులు పోలీసుల సాయంతో ట్రాక్టర్లు పెట్టి చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేసిన పంటలను పరిశీలించిన గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉషన్ నాయక్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, బీజేపీ నాయకులు ఉన్నారు. శత్రు తండ ఇంకా చాలా తండాలు చాలా చోట్ల కూడా అదే విధంగా జరుగుతుందంట. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, టిఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలు, ఇదే గిరిజన బిడ్డలు, ఇదే దళిత బిడ్డలు ఓటేస్తే గద్దెకెక్కిన కేసీఆర్ గారు ఇవాళ కనీసం గిరిజనులను చూసే పరిస్థితి లేదు. మా గిరిజన బిడ్డలు ప్రతినిధులు, లోకల్ సర్పంచ్లు అందరినీ ఒక దగ్గర తెచ్చి ముందు మాట్లాడుకొని ఉండే, కానీ చేతికొచ్చిన మక్కను దున్నియడం ఎంతవరకు సబబు? నేను ప్రశ్నిస్తున్నా టిఆర్ఎస్ ప్రభుత్వ ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి, అలాగే కేసీఆర్ గారికి ఒకటే మాట, అయ్యా మీరు చేసే ఆగడాలు మా గిరిజన బిడ్డలను కొట్టడం జరిగిందంట. దాదాపు 10 ట్రాక్టర్లు తీసుకొచ్చి దున్నడం, 50 మంది పోలీసులు రావడం, ఇదెక్కడి శోచనీయం? రౌడీలు అనుకున్నారా, నక్సలైట్లు అనుకున్నారా మీరు? మా ప్రజలు ఎమ్మెల్యే అజ్మీరా రేఖాంషా నాయక్ దంపతుల పెళ్లి రోజు కావడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని డీలవార్నూరు అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దంపతులను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ద్యావతి రాజేశ్వర్, మండల అధ్యక్షుడు జిన్నారపు శంకర్, గ్రామ సంఘ నాయకులు, పార్టీ శ్రేణులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. విద్యుత్ తీగలో మంటలు. కొమరం భీం జిల్లా కేంద్రంలోని స్థానిక పోస్టాఫీసు వద్ద గల విద్యుత్ స్తంభానికి ఆనుకుని ఉన్న వేప చెట్టు కొమ్ములు కరెంటు తీగలకు తగలడంతో మంటలు చెలరేగాయి. వర్షం వచ్చినా, గాలులు వీచినా ఇలా మంటలను వస్తున్నాయని స్థానిక వాసులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. రోడ్డు వెంట అనునిత్యం ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. కరోనా కారణంగా వీధుల్లో వినాయక విగ్రహాలు పెట్టరాదని మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. మదనపల్లి డివిజన్ నందు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు రానున్న వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. గతంలా కాకుండా ఈసారి విగ్రహాలను వీధుల్లో ఉంచడానికి అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పుడున్నటువంటి కరోనా నేపథ్యంలో రోజు రోజుకు మన మదనపల్లి టౌన్లో విపరీతంగా కరోనా పెరిగిపోతుంది. అది మీ అందరికీ కూడా తెలుసు. అయితే 35 వార్డ్స్లో దాదాపు 33 వార్డ్స్ కరోనాతో ఎఫెక్ట్ అయి ఉన్నాయి. దాదాపు 100 మందికి పైగా 100 పైగా కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. 100 పైగా దాదాపు 150 పైగా బాధితులు ఉన్నారు. కరోనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి అందులో పైగా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 31/8 వరకు ఈ కాంగ్రిగేషన్స్ ఇవన్నిటి మీద కూడా నిషేధం విధించింది. కాబట్టి భక్తులందరూ కూడా మన ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఎవరు కూడా రోడ్లలో
ఎవరు కూడా ఇంతకుముందు పెడుతున్నట్టుగా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం, పెద్ద పెద్ద టెంట్స్ వేయడం, అదేవిధంగా మైక్ అనౌన్స్మెంట్ ఇవ్వడం, మైక్లో ప్రార్థనలు చేయడం ఇవన్నీ నిషేధం. ఈస్ట్ జోన్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రౌడీ షీటర్ సాజిద్ దాచు హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సన్నిహితులు 6 కలిసి సయీద్ అలియాస్ హత్య చేశారని సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ తెలిపారు. ఏసీపీ మాట్లాడుతూ సన్నిహితుల మధ్య పాత కక్షలు, గొడవల వల్ల రౌడీ షీటర్ సయ్యద్ దాచ్ ను హతమార్చారు. శనివారం రాత్రి చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజాపురా చమ్మస్ వద్ద ఈ హత్య చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీస్ బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. సాజిద్ ను 6 అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్యమార్చిన నిందితులను పరారయ్యారు. మృతుడు సాజిద్ సయీద్ దాచ్ పై అనేక కేసులు నమోదయ్యాయి. ఇటీవలే మృతుడు సయీద్ దాచ్ ను చాదర్ఘట్ పోలీస్ పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మరునాడు సయీద్ హతమయ్యాడు. ఈ కేసును 24 గంటల్లో కేసు ఛేదించారు. మొత్తం 3 టీమ్స్ ఏర్పడి హత్య కేసు ఛేదించామని ఏసీబీ వెల్లడించారు. రాత్రి 11 గంటలకు సయ్యద్ సాజిద్ ఎలియాస్ చాచా అనే అతన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఒక 6 నుంచి 10 మంది మర్డర్ చేసిండ్రని వాళ్ళమ్మ 9వ తారీఖు రోజు 1:30కి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అంతకంటే ముందు సీన్లో అతనికి కత్తితో పొడిచినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాక పోలీసుకి తెలిసింది. దాన్ని తీసుకొని మనం ఉస్మానియాకి తీసుకుపోయాము. ఉస్మానియాలో అతను ట్రీట్మెంట్ చేస్తూ చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్లో ఒక 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అబ్దుల్ ఖాదర్ 21 సంవత్సరాలు, మొహమ్మద్ ఫయాజుద్దీన్ 23 సంవత్సరాలు, షేక్ జమీర్ 27 సంవత్సరాలు, అబ్దుల్ సమీ 24 ఇయర్స్, మొహమ్మద్ సైఫ్ 18 ఇయర్స్, మొహమ్మద్ సల్మాన్ ఖాన్ 30 సంవత్సరాలు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున రైల్వే స్టేషన్లో మలక్పేట రైల్వే స్టేషన్లో 3 కస్టడీ తీసుకొని A1 to A3 మిగతా వాళ్ళ ఇళ్లలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలుకు మర్డర్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, మహమ్మద్ సయ్యద్ సాజిద్ ఎలియాస్ చాచా అనే అతను దాదాపు 2016లో పీడీ యాక్ట్లో పోయాడు. 8 పెట్టి కేసెస్ ఉన్నాయి, 8 ప్రాపర్టీ కేసులు, 2 ల్యాండ్ ఆర్డర్ కేసులు ఉన్నాయి. ఇతన్ని వార్నింగ్ చేస్తూ 6వ తారీఖు రోజు కూడా ఇన్స్పెక్టర్ గారు, మా చెదర్ఘాట్ ఎస్ఐ వాళ్ళంతా అతన్ని పిలిచి బౌండవరం చేయడం జరిగింది. వాళ్ళ తల్లిని కూడా పిలిచి చెప్పడం జరిగింది. మంచిగుండు, రాత్రి 9 నుంచి 6 గంటల వరకు బయట తిరగకు అని చెప్పడం జరిగింది. అది చెప్పినా వినకుండా అతను ఫోన్ వచ్చింది కదా అని బయటికి వెళ్ళిపోయి షేక్ జమీర్ అనే అతను ఫోన్ చేసిండు, ఇక్కడ గొడవ అవుతుంది రమ్మని. ప్లాన్ ప్రకారము అతన్ని, వాని ఫ్రెండ్స్, అతను తెలిసిన వాళ్ళందరూ అతన్ని పిలిచి గతంలో అబ్దుల్ ఖాదర్ ఇంటి మీద రాలేసిండని, మొహమ్మద్ ఫయాజుద్దీన్ ఇదే సంవత్సరము రంజాన్ అప్పుడు గొడవ పడ్డాడని ఇది మనసులో పెట్టుకొని పిలిపించాడు. ఉప్పల్ పిఎస్ పరిధి చిలకనగర్ లో రేణుక అనే మహిళను అంజయ్య అనే డ్రైవర్ హత్య చేశాడు. అంజయ్య రేణుకల మధ్య ఉన్న వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లగా నిన్న రాత్రి చిలకనగర్ లోని అంజయ్య నివాసానికి రేణుక వచ్చింది. ఈ నేపథ్యంలో రేణుకను అంజయ్య హత్య చేశాడు. రేణుక తలపై బలమైన గాయాలున్నాయి. హత్యానంతరం అంజయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. మన్యం పాడేరులో ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పాల్గొన్నారు. స్థానిక వికేంద్రీకృత ఆశ్రమ పాఠశాల స్థానిక శాసనసభ్యురాలు కోటగుల్లి భాగ్యలక్ష్మి మీ అధ్యక్షతన వహిస్తూ 38వ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెరుగైన వైద్యం కోసం మన్యం ప్రాంతంలోని మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో చాలా వరకు వైద్య సమస్య గిరిజన ప్రాంతాల్లో తీరిందని తెలిపారు. అర్హులైన వారికి బొలెరో వాహనాల పంపిణీ చేపట్టారు. అడవి హక్కుల పత్రాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రభుత్వ ఆ పథకాలు నిరుపేదలకు చాలా వరకు మేలు చేస్తుందని కొనియాడారు. గిరిజన సాంప్రదాయంలో కిటుకులు పండుగలకు చాలా వరకు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని తెలిపారు. చింతపల్లిలో నేటి నుండి 10 రోజుల వరకు సంపూర్ణ లాక్డౌన్. మన్యంలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో చింతపల్లి వర్ణక సంఘం నాయకులు మరియు గిరిజన సంఘం నాయకులు, వివిధ పార్టీ నాయకులు ఈ సంపూర్ణ లాక్డౌన్ కు పిలుపునిచ్చారు. దీనికి పోలీసు అధికారులు, మండల అధికారులు సహకరించాలని కోరారు. ఈ 10 రోజులు సంపూర్ణ లాక్డౌన్ కు ప్రజలు మరియు వ్యాపారస్తులను సహకరించాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గ్రామ దేవత అయిన ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించిన భక్తులు మొండికుంటలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్, ఎంపీటీసీ కమట నరేష్ మరియు వార్డు మెంబర్ పర్యవేక్షణలో భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కార్లు మల్లారెడ్డి, కమటం వెంకన్న, మంగి మల్లయ్య పాల్గొన్నారు. విమ్స్ కోవిడ్ హాస్పిటల్లో తన తండ్రిని కోల్పోయిన కుమారుడు భావోద్వేగ ఆగ్రహం ఇప్పుడు వైరల్ గా మారింది. నిమ్స్ ఆసుపత్రిలో ఎవరు దయచేసి రావద్దు, ఇక్కడ సిబ్బంది చంపేస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ సత్యప్రసాద్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఇలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయండి అంటూ మృతుడు అచ్చన్న కుమారుడు శ్రీనివాస్ తాను తీసిన సెల్ఫీ వీడియోలో చేతులు జోడించి కోరాడు. నా తండ్రి లాంటి పరిస్థితి మరెవరికి రాకూడదని, నా తండ్రి పోర్టు ఉద్యోగి, సమాజంలో చాలా గౌరవంగా బ్రతికాడు. నిమ్స్ ఆసుపత్రిలో తన తండ్రి కనిపించడం లేదని చెప్పినా కనీసం ఎవరు పట్టించుకోలేదని, చివరికి స్టోర్ రూమ్ లో చనిపోయాడంటూ చెప్పి చేతులు దులుపుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కనబడలేదండి, కనబడకపోయేసరికి భయాందోళనతో తిరిగినా డాక్టర్లు పట్టించుకోలేదు, నర్సులు పట్టించుకోలేదు. డైరెక్టర్ ఉన్నాడు, అది ఎందుకున్నాడో ఆయన దేనికున్నారో తెలియదు. అయిన తర్వాత ఎన్ని బాధలు పడినా సరే మా భయాందోళన ఏదో మా ప్రాణంతో దొరుకుతాడు మనిషి అనుకున్నాం, కానీ ఇలాగా హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉంటుందని ఏ రోజు కూడా మేము అనుకోలేదండి. కానీ చనిపోయిన తర్వాత కూడా ఇన్ని రోజులు అక్కడ ఉంచుకొని మాకు ఒక మాసముద్ర ఇచ్చారండి. ఇంత ఘోరమైన జీవితం ఏ ప్రపంచంలో ఎవరికి రాకూడదండి. మా నాన్న ఒక 4th ఎంప్లాయ్ అండి, ఎంతో గౌరవంగా బ్రతికాడు. ఆయన డాక్టర్, ఆయన ఎంప్లాయే కదా, ఆయన ఏమే దేవుడు ఏం కాదు, దేవుడు పుట్టించిన మనిషి ఏం కాదు కదా. ఆ డైరెక్టర్ కూడా, ఆ డైరెక్టర్ కనీసం చిన్న విశ్వాసం కూడా లేదండి, చెప్పినా పట్టించుకున్నాడు కాదండి. ఆయన అంత నీతిమాలిన మనిషి ఇంకెవరు ఉండరండి. నిజంగా అలాంటి డైరెక్టర్ని సస్పెండ్ చేయాలండి. జగన్ గారు సస్పెండ్ చేయండి, అవంతి శ్రీనివాస్ గారు సస్పెండ్ చేయండి. అలాంటి ఎదవలు ఉంచకండి. ఎందుకండి 10 మంది ప్రాణాలతో ఆడుకుంటున్నారండి. ఆలోచించండి, మాలాంటి వాళ్ళ కోసం. ఒక తండ్రి లేకపోతే మీకు ఎలాగుంటుందో మాకు ఎలాగుంటుందండి. ఒక ఇంటి తలపతి అండి, పెద్ద దిక్కండి. స్టోర్ రూమ్లు ఎట్టి 5 రోజులు స్టోర్ రూమ్లు ఎట్టి ఎవరు పట్టించుకునే దాత లేకపోతే ఇంకెందుకండి. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।